మేము గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినా కూడా మాకు ఎటువంటి ఒక రెస్పాన్స్ లేదు. కాకపోతే ఈరోజు మా మహాత్మా గాంధీ యూనివర్సిటీతో పాటు 10 యూనివర్సిటీ వాళ్ళు మొత్తం వచ్చి ఈరోజు శ్రీధర్ సార్ని కావడం జరిగింది. ఆ శ్రీధర్ సార్ మాకు రెగ్యులరేషన్తో పాటు మాకు కావాల్సినట్టు హెచ్ఆర్ఏ చెన్నారెడ్డి సార్ వారు కూడా మాకు ఆష్యూరిటీ ఇవ్వడం జరిగింది. వారు మాకు రెగ్యులరేషన్తో పాటు హెచ్ఆర్ఏ మరియు మాకు టీచర్లు కాబోయేటువంటి అసోసియేట్ ప్రొఫెసర్స్కు గైడ్షిప్ లాంటివి కూడా మాకు ఇవ్వడానికి రెడీ ఉన్న గవర్నమెంట్లో మాకు ఇంత అనుకున్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో మమ్మల్ని అసలు ఇక్కడికి వచ్చి కలిసేంటి పరిస్థితి కూడా లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి వాళ్ళని కలిసే విధంగా మంచి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇచ్చారు. మా యొక్క సాధక బాధలు కూడా యూనివర్సిటీలో మా యొక్క బాధలు అసలు ఇంత చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేకుండే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా యొక్క ప్రాబ్లమ్స్ చెప్తే దాని సొల్యూషన్ కూడా త్వరగా వచ్చే విధంగా మా ప్రజావాణి కార్యక్రమంలో శ్రీధర్ బాబు, చెన్నారెడ్డి సార్ లాంటి వాళ్ళు మాకు అష్యూరిటీ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇప్పుడు రాబోయే కాలంలో యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా నింపే ఆలోచన కూడా ఉంది. వాటిలో కూడా మాకు ప్రియారిటీ కూడా కాంట్రాక్ట్ వాళ్ళకి ప్రియారిటీ అని కూడా జరుగుతుందని మాకు ఆశిస్తున్నాము. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ మరియు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేశారు. అప్పుడు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా ఉన్నటువంటి మేము కూడా రెగ్యులరైజ్ కావాలని చెప్పేసి గొంతెత్తి నినదించడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలకు పట్టం కడుతూ ప్రైవేట్ యూనివర్సిటీలని ప్రోత్సహిస్తూ వాళ్ళు లక్షల కోట్లు గడించడంలో భాగంగా ఆ రకంగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మమ్మల్ని చవతి తల్లి ప్రేమ చూపించినట్టుగా మమ్మల్ని విడిచిపెట్టారని చెప్పేసి మేము ఆనాడు ఫీల్ అయినాం. అప్పుడు మేము ఆ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న మమ్మల్ని ఏ రకంగా అయితే విస్మరించిన దానికి వ్యతిరేకంగా మేము గొంతెత్తి నినదిస్తుంటే అప్పుడు మాకు సపోర్టింగ్గా దిద్దిల్ల శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో మా తరఫున గొంతెత్తి మాట్లాడిరు. అట్లే సీతక్క మాట్లాడింది, బట్టి విక్రమార్క గారు మాట్లాడి వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మాకు మద్దతు ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారు ఆ రోజు ఇచ్చినటువంటి మద్దతు మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు వాళ్ళే పాలకులుగా వచ్చి ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా మా ఇష్యూ పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. గతంలో ప్రతిపక్ష హోదాలో బట్టి గారు, అట్లనే ఎమ్మెల్యే హోదాలో సీతక్క, ఎమ్మెల్యే హోదాలో దుద్దిల్ల శ్రీధర్బాబు గారు అసెంబ్లీ సాక్షిగా మా యొక్క ఇష్యూని తేల్చాలా, విశ్వవిద్యాలయాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మాటికి నిర్లక్ష్యం చేస్తుందని వాళ్ళు నినదించారు. ఈరోజు వాళ్ళు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని బాగు చేయాలనే ఒక మాత్ర లక్ష్యంతో ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మా ఇష్యూ పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు చెన్నారెడ్డి గారిని అట్లనే నోడల్ ఆఫీసర్ గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. వాళ్ళు ఫైల్ ఫుటప్ చేసి మా యొక్క బేసిక్ డిఆర్ఏ హెచ్ఆర్ఏతో కూడినటువంటి స్కేల్ని వెంటనే ఇచ్చి తద్వారా రెగ్యులరేషన్ కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఆ హామీ నెరవేరుతుందని మేము అనుకుంటున్నాం.